శ్రీ 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 1008 శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి పాదాలకు సాష్టాంగ ప్రణామాన్ని సమర్పిస్తూ ఈరోజు స్వామివారి చేతి మీదుగా భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాల కేంద్రం అనే ఒక సంస్థని ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 209/2025 నిజామాబాద్ తెలంగాణకి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయడం అనేది. సో ముఖ్యంగా మనకు ప్రస్తుతం కావాల్సింది మన హిందూ సమాజంలో ఐక్యత. సో అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. అదేవిధంగా మన కల్చర్, మన ట్రెడిషన్స్, మన సంస్కృతి సాంప్రదాయాలను మనం గౌరవిస్తూ భావితరాలకు అందిస్తూ సో ముందుకు వెళ్ళాలని అనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం అనేది. దీని దృక్పథం వచ్చేసి సనాతన ధర్మం మరియు భారతీయ సాంస్కృతిక వారసత్వంలోని శాశ్వతమైన విలువను రక్షించడం, ప్రోత్సహించడం, ప్రచారం చేయడం, భవిష్యత్తు తరాల కోసం అవి స్ఫూర్తిదాయకంగా నిలిచేలా చేయడం. దీని మిషన్ భారతీయ సాంప్రదాయ సంగీతం, నృత్యం మరియు కళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు, ప్రదర్శనలు నిర్వహించడం, వేదాలు, ఉపనిషత్తులు, ప్రాచీన భారతీయ జ్ఞానం గురించి ఉపన్యాసాలు, వర్క్షాప్లు, వాటి ప్రచురణల ద్వారా అవగాహన కల్పించడం, అదేవిధంగా భారతీయ సాంప్రదాయాలు, ఆచారాలు, పండుగల గురించి పరిశోధన, వాటి డాక్యుమెంటేషన్, అది కూడా తర్వాత ధార్మిక కార్యక్రమాలు మరియు సాంప్రదాయ విలువను పాటించేలా వ్యక్తులను ప్రోత్సహించడం, భవిష్యత్తులో వేద పాఠశాలకి దాతృత్వ సంస్థలకి స్థాపన చేసి పునాది వేయడం. మరి వీటి లక్ష్యాలు వచ్చేసి భారతీయ సంస్కృతిపై కచేరీలు, యజ్ఞాలు, సదస్సులు, ముఖ్యంగా యువతకు సంబంధించినటువంటి యూత్ వర్క్షాప్స్, మన ట్రెడిషన్ గురించి, మన సాంప్రదాయం గురించి యువతకు అవగాహన కల్పిస్తూ వాటిని ఆచరింపజేసేలా చేయడం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్స్ విచ్ వీఆర్ ఇన్, మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మనం మర్చిపోకూడదు. అదొకటి లక్ష్యం. తర్వాత భారతీయ సాంప్రదాయాలు, ఆచారాలపై పుస్తకాలు, పత్రికలు ప్రచురించడం. సో దీనికి అందరినీ స్వాగతిస్తున్నాము. మీరు ప్రచురిస్తే దాన్ని మనం డాక్యుమెంటేషన్ చేస్తాం. సో ఏదైనా కానీ వన్స్ ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్, ఇట్ ఈస్ రికార్డెడ్, ఇట్ ఈస్ స్టోర్డ్ ఫర్ ద పర్పెచువల్ మెమరీ అండ్ టెస్టిమనీ. సో కాబట్టి ఈ హిస్టరీ మేకింగ్ని కూడా మనం ప్రోత్సహించడం. అదేవిధంగా శాస్త్రీయ కళలు, వేదాధ్యయనంలో విద్యార్థులకు వేతనాలు, సహాయక పథకాలు ఏర్పాటు చేయడం, స్కూళ్ళు, ఆసుపత్రులు వంటి మధ్యస్థ దాతృత్వ కార్యకలాపాలను ప్రోత్సహించడం. సో దీర్ఘకాల దృక్పథం వచ్చేసి యువతలో భారతీయ వారసత్వంపై గర్వం, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం. అది ముఖ్యమైన విషయం. పాఠశాలలు, ఆసుపత్రులు, సాంస్కృతిక కేంద్రాల ద్వారా సామాజిక సేవ. దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాల కేంద్రాన్ని ఒక వేదాధ్యయన, సాంస్కృతిక వేడుకలు నిర్వహించే సామాజిక సేవా కేంద్రంగా అభివృద్ధి చేసి మన గత వైభవాన్ని, మహోన్నత సాంప్రదాయాలను ఆధునిక సమాజం అవసరాలతో మేళవిస్తూ ముందుకు తీసుకువెళ్ళడమే లక్ష్యం. సో ఈరోజు చాలా గొప్ప రోజు. మనకి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 108 రూపీస్తోని ఒక కమమరేటివ్ కాయిన్ ఆఫ్ అవర్ సత్యప్రమోద తీర్థుల వారి కమమరేటివ్ కాయిన్ అనేది భారత ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంలోనే ఇటువంటి అత్యంత ముఖ్యమైన రోజున ఈ సంస్థ అనేది రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ ఈ సంస్థని లోకార్పణం చేస్తూ అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ స్వామివారి పాదాలకు మరొకసారి శిరసావారి ప్రణామం చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు శ్రీమఠం వారికి, ఉత్తరాది మఠం